అందరికీ నమస్కారం. ఆల్రెడీ గత 2 వీడియోల్లో లింగ గురించి చెప్పడం జరిగింది. మొదటి వీడియోలో లింగ తాలూకు పరిచయము, ఆ లింగం అనేది హిందీలో ఎన్ని రకాలుగా ఉంది ఏమిటనే విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ రెండో వీడియో కూడా మీకు ఏం చేసామంటే లోక్ వ్యవహారిక ఆధార్ అంటే వ్యవహారికమే ప్రామాణికము హిందీలో లింగ నిర్ణయానికి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో లోక్ వ్యవహారిక ఆధార్ లింగ నిర్ణయం ఏ విధంగా చేయాలని చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు చెప్పుకోబోయే వీడియో ఏంటంటే రూప్కే ఆధార్ పర్. ఏంటండి రూప్కే ఆధార్ పర్, శబ్దం యొక్క రూపాన్ని బట్టి అది ఏ లింగము ఏ వచనం మనం తెలుసుకోవాలి, చెప్పుకోవాలి. సో ఆ శబ్దం యొక్క రూపం బట్టి కూడా నేను గత క్లాసులో మనం పుల్లింగ శబ్దాలు అనేవి ఏంటి, ఆ నియమానికి ఉండే మినహాయింపులు మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్త్రీలింగ అప్రాణివాచక శబ్దం మీకు ముందే చెప్పాను. నేను రాయడానికి అటన్నిటికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆ నియమానికి ఉండే మినహాయింపు శబ్దాలని నేను ఇక్కడ మీకు గుర్తిస్తున్నాను. అంటే అవి మీరు కొంచెం ఐడెంటిఫై చేసుకోగలిగితే రిమైనింగ్ అన్నీ కూడా ఆ లింగానికి వర్తిస్తాయి, ఆ నియమానికి వర్తిస్తాయి. ఇక్కడ బోర్డు మీద మీకు ఏవైతే చూపిస్తున్నానో, ఏ పదాలు అయితే హైలైట్ చేస్తున్నానో ఆ పదాలు అనేవి ఆ నియమానికి మినహాయింపు ఉంటాయి. సో ఈ మినహాయింపులు మీకు రాయడం జరుగుతుంది. ఈ మినహాయింపు మనం గుర్తుంచుకోవాలి. మిగతావన్నీ కూడా ఆ నియమానికి అప్లికబుల్ అవుతాయి, అవన్నీ కూడా నియమం ప్రకారం ఉంటాయి. సో ఆ విధంగా మనం తెలుసుకుంటాం. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, సాధారణంగా లింగానికి కొన్ని నియమాలు ఉంటాయి లింగ మార్పిడికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఉపజాతి వాచకాలు అంటే వృత్తి పనులు ఉంటాయి కదండి, అటువంటి పనులకి నీచే ఇస్తే స్త్రీలింగం అయిపోద్ది. సునార్ సునారిన్, లుహార్ లుహారిన్, కుమ్హార్ కుమ్హారిన్, ధోబీ ధోబిన్. ఇలాగా కొన్నింటికి ఆయిన్ చేర్చాలి, పండిత్ పండితాయిన్, గురు గురువాయిన్. మళ్ళీ మినహాయింపు ఉంది అక్కడ, విద్వాన్ విదుషి, విద్వాన్ విదుషి. అలాగే సింహు సింహుని నీ చేర్చాం, షేర్ షేర్ని, భాగ్ భాగ్ని. అక్కడ కూడా మినహాయింపు ఉంది, హాతి హతిని, హాతిని కాదు హతిని. సో అవన్నీ కూడా ఏంటంటే లింగ పరివర్తన, అంటే ఒక పుల్లింగం నుంచి స్త్రీలింగంలోకి మార్చడం. పుల్లింగం నుంచి స్త్రీలింగంలోకి మార్చాలంటే అర్థం ఏంటి చెప్పండి, వాటికి ఖచ్చితంగా ప్రాణం ఉంటుంది, అది మనం గమనించాలి. సో ప్రాణం ఉండే వాటికి ఆటోమేటిక్గా మనం పుల్లింగం స్త్రీలింగంలోకి మార్చవచ్చు. ఎందుకంటే దానికి మనము ప్రాణం ఉండే జీవులు కానీ ప్రాణం ఉండే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి స్త్రీలింగం అనేది ఉంటుంది. అదే మనం ముందు చెప్పుకున్నాం జోడే శబ్దం చెప్పేసి. కానీ అప్రాణివాచకాలు నేను మీకు చెప్పే క్లాస్ కూడా మీకు జనరల్ క్లాస్తో పాటు మీకు ముఖ్యమైన క్లాస్ కూడా చెప్తాను, మీకు ముందు నుంచి చెప్తున్నాను. ఇది ఏంటంటే అప్రాణివాచకాలు. అప్రాణివాచకాలు అంటే వీటికి ప్రాణం ఉండదు, కానీ దాన్ని లింగ తెలియాలి. ఎందుకు లింగ తెలియాలి మనకి, మీకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను. కాలం మనం ఎప్పుడైతే మనం వర్తమాన కాలం, భూతకాల, భవిష్యత్ కాలం నేర్చుకుంటామో అప్పుడు కాలం నేర్చుకునేటప్పుడు మనకి అక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే భూతకాలంలో క్రియ సకర్మకమైతే గుర్తుంచుకోండి, కర్మ యొక్క లింగ వచనాలను అనుసరించి క్రియారూపం అనేది ఆధారపడుతుంది. సో అక్కడ మనకు కర్మ అనేది ఇస్తుంది. అక్కడ కర్మ అనేది ప్రాణవాచకమైతే అవ్వచ్చు, అప్రాణవాచకమైన అవ్వచ్చు. సో అప్రాణవాచకమైతే మనం ఏ విధంగా మనం లింగాన్ని తెలుసుకుంటాం, సో అప్రాణవాచకాలకు సంబంధించినటువంటి నియమాలు నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, అది మీరు గమనించాలి. మొదటి వీడియో లింగ గురించి చెప్పడం జరిగింది. రెండో వీడియో లోక్ व्यवहारिक अनुसार अप्राणवाचक शब्द के लिंग निर्णय. అలాగే ఇప్పుడు కూడా अप्राणवाचक शब्दों के रूप के आधार पर स्त्रीलिंग अप्राणवाचक शब्द, रूप के आधार पर గుర్తుంచుకోండి, రూప్ కే ఆధార్ పర్ శబ్దం యొక్క రూపాన్ని బట్టి లింగాన్ని. ఇక్కడ మొదటి కండిషన్ మీకు చెప్పడం జరిగింది. మొదటి కండిషన్ చూడండి, ఆ అనా ఆ ఆయి ఇవి అంతంలో ఉండాలి. లింగలైన గుర్తుంచుకొని ఇక్కడ రాసినటువంటివన్నీ కూడా అంతంలో ఉండవలసింది. ఆయన ఉండాలి, అనాయన ఉండాలి, ఆయన ఉండాలి, ఆయి అయిన ఉండాలి. ఏంటి అప్రాణవాచకాలకి, ప్రాణవాచకాలు కాదు, అప్రాణవాచకాలకి ఈ 4 అక్షరాలు కూడా 4
అంశాలు కూడా చివరిలో ఉన్న పదాలన్నీ కూడా స్త్రీలింగాలు అవుతాయి. కానీ చూడండి మినహాయింపు ఇక్కడ రాశాను చూడండి. ఉతార్ చూడండి, ఇర్ అంటే అర్థమే చెప్పండి. ర్ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు రా అంటే ఇక్కడ ఎటు వచ్చాక ఆ ఉన్నట్టు లెక్క. ఉతార్ అనేది పుల్లింగం. అలాగే ఖేల్ పుల్లింగం, నాచ్ పుల్లింగం, బిగాడ్ పుల్లింగం, మేల్ పుల్లింగం, తారా చూడండి ఆ తారా పుల్లింగం, దగా పుల్లింగం, దేవత పుల్లింగం, మజా పుల్లింగం అవుతుంది, స్త్రీలింగం అవుతుంది. మజా ఉభయలింగం. ఉభయలింగం క్లాసిఫికేషన్ లేదు, కానీ మన హిందీలో 2 లింగాలు కలిపి కొన్ని పదాలు ఉన్నాయి. అవి కూడా మనం లాస్ట్లో చెప్పుకుంటాం. మజా అనేది ఏంటంటే పుల్లింగం వాడచ్చు, స్త్రీలింగం వాడచ్చు. దాన్ని ఉభయలింగం అంటారు. ఇక్కడ నేను చెప్పిన పదాలను మీరు ఒకసారి నోట్ చేసుకోండి. మీరు కనిపిస్తాయి, కనిపించకపోతే నేను పదే 2 సార్లు చెప్తున్నాను కదా, మీరు నోట్ చేసుకోండి. ఏంటివి? ఉతార్, ఖేల్, నాచ్, బిగాడ్, మేల్, తారా, దగా, దేవత, మజా. ఇవన్నీ కూడా అకారాంతాలు, ఆకారాంతాలు. ఇవన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? స్త్రీలింగాలు అవ్వాలి, కానీ స్త్రీలింగాలు కాదు, పుల్లింగాలు. మన నియమానికి మినహాయింపు. మన నియమం ఏంటి చెప్పండి? ఆ కానీ, అనా కానీ, ఆ కానీ, ఆయి కానీ ఉంటే అవి అప్రాణివాచకాలు అయితే అవి స్త్రీలింగాలు అవుతాయని చెప్పుకున్నాం. కానీ ఇవన్నీ కూడా మినహాయింపు. ఇక రెండో నియమం సాధారణమే. ఈ, ఇమా, ఇయా, ఈ, ఊ, ఊ గుర్తుంచుకోండి. ఈ, ఇమా చూడండి గుణింతం ప్రకారం రాశాను. మొదటి చోటి ఈ, ఇమా, ఇయా, ఈ, ఊ, ఊ. ఈ పదాలు కానీ, ఈ అక్షరాలు కానీ పదము చివర ఉన్నట్లయితే అవన్నీ కూడా స్త్రీలింగాలు అవుతాయి. అప్రాణివాచకాలు అయ్యి స్త్రీలింగాలు అవుతాయి. కానీ మినహాయింపు ఉంది. చూడండి, కవి, ఋషి, గిరి. ఇక్కడ ప్రాణివాచకాలు ఇవి. కవి, ఋషి అని ఏంటి చెప్పండి? ప్రాణివాచకాలు. కానీ కవి అనేది ఏమవుతుంది చెప్పండి? ఇకారాంతమైనప్పటికీ అవి ఏమిటో చెప్పండి? పుల్లింగం. కవి, ఋషి, గిరి, జలధి, ముని, రవి, వారి, వ్యక్తి, శశి, ఘీ, జీ, దహి, పానీ, మోతి. ఏంటండి? పాని ఇవన్నీ ఈకారాంతాలు. ఈకారాంతాలు. కవి, ఋషి, గిరి, జలధి, ముని, రవి, వారి, వ్యక్తి, శశి, ఘీ, జీ, దహి, పాని, మోతి. ఇంకా ఉకారాంతము, ఓకారాంతాలు. అశ్రు, తాలు, మధు, మేరు, హేతు, సేతు. ఉకారాంతాలు. ఊకారాంతాలు. ఆసు, ఆలు, జాడు. ఇవన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? పుల్లింగాలు. ఇవి ఏమవ్వాలి యాక్చువల్గా? ఈ ఉన్నా, ఇమా ఉన్నా, ఈయా ఉన్నా, ఈ ఉన్నా, ఊ ఉన్నా, ఊ ఉన్నా ఇవన్నీ ఏటవ్వాలి చెప్పండి? స్త్రీలింగాలు అవ్వాలి. కానీ నిన్న ఇక్కడ రాసినవన్నీ కూడా స్త్రీలింగాలు కాదు, పుల్లింగాలే. మిగతావన్నీ కూడా స్త్రీలింగాలు అవుతాయి. ఇవి అంతంలో ఉండేవి. అలాగే నెక్స్ట్ మూడో నియమం ఖ, ట, వట్, యా, హట్. ఇవి ఏంటి ఉండాలండి? ఖా కానీ, టా కానీ, వట్ కానీ, హట్ కానీ ఇవి ఉన్నట్లయితే ఇవన్నీ ఏమవుతాయి చెప్పండి? స్త్రీలింగ పదాలు అవుతాయి. కానీ మినహాయింపు. చరక్ పుల్లింగ పదం, మేక్ పుల్లింగ పదం, సాక్ పుల్లింగ పదం. చివరి ఏమన్నాయి చెప్పండి? ఖా ఉంది చూశారు కదా. మిగతావన్నీ కూడా స్త్రీలింగాలు అవుతాయి. హట్ ఉన్నా, వట్ ఉన్నా, టా ఉన్నా. కానీ ఈ ఒత్తు ఖా ఉన్నటువంటిలో మేక్, సాక్, చరక్ ఇవన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? పుల్లింగ పదాలు. ఇవన్నీ కూడా ఏమవుతాయి? పుల్లింగ పదాలు. మన నియమానికి మినహాయింపు. దీస్ ఆర్ ఎక్సెప్షన్స్ ఆఫ్ అవర్ రూల్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ త, తా, తి, నా, ని. చూసుకోండి. త
తి, నా, ని. ఇవి అంతములు ఉండే పదాలన్నీ స్త్రీలింగాలు అవుతాయి. కానీ మినహాయింపు ఖేత్ తా ఉన్న పుల్లింగం, దాంత్, భాత్, సూత్, యతి. చూడండి తి, యతి అంటే అర్థం చెప్పండి. తా కూడా స్థితి ఇక్కడ చెప్పుకునే కదా మన నియమంలో తా, తా, తి, నా, ని అనేవి అంతములు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఏమవుతాయి? స్త్రీలింగాలు అవుతాయి. కానీ మినహాయింపు ఏంటంటే ఖేత్ పొలం, దాంత్, భాత్, సూత్, యతి. ఇవేటవుతాయి చెప్పండి? ఇవి పుల్లింగ పదాలు అవుతాయి. నెక్స్ట్ యా, షే శంకర్ షే, సా సీత సా, సా హా. ఇవి ఉన్నట్లయితే ఇవన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? స్త్రీలింగాలు అవుతాయి. కానీ మినహాయింపు ఉంది. ఏంటి? లాష్. చూడండి షే ఉంది, అదేమో స్త్రీలింగం అవ్వాలి కానీ పుల్లింగం. హోష్ పుల్లింగం. అలాగే గునాహ్ హా, చూశారు కదండి, గునాహ్ హా ఉంది పుల్లింగం. మాహ్ స్త్రీలింగం అవ్వాలి కానీ పుల్లింగం. అంటే ఏంటి చెప్పండి? ఈ నియమానికి ఈ పదాలు అనేవి మనకి మినహాయింపు. ఇవి పుల్లింగ పదాలు. మిగతావన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? స్త్రీలింగాలు అవుతాయి. మిగతావన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? స్త్రీలింగాలు అవుతాయి. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం? రూప్ के आधार पर लिंग निर्णय. ఓకే. నెక్స్ట్ మనం లాస్ట్లో చెప్పుకునే పాయింట్ ఏంటంటే ఉభయలింగ్. ఉభయలింగ్ అంటే అర్థం ఏంటంటే అది స్త్రీ జాతికి ఉపయోగిస్తాము, పురుష జాతికి ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్లో తీసుకున్నట్లయితే పేరెంట్ అనే పదం తీసుకోండి. పేరెంట్ 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 అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎయిదర్ ఫాదర్ ఆర్ మదర్. తల్లి అయినా రావచ్చు, తండ్రి అయినా రావచ్చు. అంటే దాన్ని ఏమంటుందని ఉభయలింగం అంటాం. మగవాళ్ళకి ఉపయోగిస్తాము, ఆడవాళ్ళకి ఉపయోగిస్తాం. డాక్టర్ మేల్ డాక్టర్, ఫిమేల్ డాక్టర్, ఎవరికైనా డాక్టర్ అంటాం. సో ఆ విధంగా రెండింటికి ఉపయోగించేదాన్ని ఉభయలింగం అంటారు. కానీ హిందీలో కొన్ని పదాలు ఉభయలింగం కింద ఉన్నాయి కానీ క్లాసిఫికేషన్ చేయలేదు. అది గొప్పతనం. తెలుగులో కొన్ని చేశారు, ఇంగ్లీష్లో కొన్ని చేశారు, కానీ హిందీలోకి వస్తే ఉభయలింగ పదాలని చెప్పారు తప్పించి కానీ హిందీలో లింగాలు 3 పుల్లింగము, స్త్రీలింగం, ఉభయలింగం అని చెప్పలేదు. గుర్తుంచుకోండి. ఇవేంటంటే ఉభయలింగ పదాలు. ఆత్మ, గేంద్, ఘాస్, పవన్, మజా, బర్ఫ్. ఇవేంటంటే మనం రాసేటప్పుడు మనము స్త్రీలింగ రూపంలో రాయొచ్చు, పుల్లింగ రూపంలో రాయొచ్చు. అలాగే రాసే వాటిని ఏమంటారంటే మనం చెప్పడం ఉభయలింగాలు అంటారు. అది స్త్రీ అయినా పర్వాలేదు, పురుషుడైనా పర్వాలేదు. అంటే రాసేటప్పుడు కీ ఆత్మ అయినా రావచ్చు, కా ఆత్మ అయినా రాయొచ్చు. ఎందుకంటే ఉభయలింగం. అక్కడ యూసేజ్ బట్టి కీ ఆత్మ అంటే కరెక్టా, కా ఆత్మ అంటే కరెక్ట్ అంటే రెండు కరెక్టే. కానీ వాడడం అనేది ప్రామాణికం. మీకు ఎప్పుడూ చెప్పాను, హిందీలో లింగ నిర్ణయం అనేది వ్యావహారిక ప్రధాన హై. వ్యవహారమే, మాట్లాడే విధానమే, యూసేజే దానికి ప్రామాణికం అని చెప్పాను. అందుకని చెప్పి కీ ఆత్మ అన్నా కా ఆత్మ అన్నా ఒకటే, రైటే. కానీ వాడుక అనేది ఏది ఎక్కువగా ఉందో అదే ప్రామాణికంగా మనం తీసుకుంటాం. వీటిని ఉభయలింగాలకి మనం వాడుతుంటాము. ఆత్మ, గేంద్, ఘాస్, పవన్, మజా, బర్ఫ్. ఇంకా ఉన్నాయి కొన్ని పదాలు ఏమైనా ఉంటే మీరు అవి కూడా నోట్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇది ఎంతవరకు కూడా లింక్ తాలూకా పాఠం అండి. ఇది కంప్లీట్గా 3 వీడియోస్లో మీకు చెప్పడం అనేది జరిగింది. ఇంకా మీకు నేను చెప్పినటువంటి లింక్లో చెప్పినటువంటిది ఏంటంటే సాధారణ నియమాలు మీకు తెలిసే ఉంటుంది. ప్రాణవాచకాలకి పుల్లింగం నుంచి స్త్రీలింగంలోకి మార్చాలంటే ఆ చేర్చాలా, ఈ చేర్చాలా, ఇని చేర్చాలా, ఓకే, ఆయిని చేర్చాలా. మనం ఇందాక ఎగ్జాంపుల్ కొన్ని చెప్పాను. విద్వాన్ విదుషి, పండిత్ పండితాయిన్, సింహు సింహుని. ఇవన్నీ జనరల్ నియమాలు. ఈ నియమాలు మీకు ఏ వ్యాకరణ పుస్తకం దొరుకుతాయి. అవి ఏంటంటే మీకు చెప్పాను కదా, ప్రాణం ఉండే వాటికి మనం ఆటోమేటిక్గా కొన్ని ప్రత్యయాలు చేర్చడం వల్ల స్త్రీలింగాలు అవుతాయి. కానీ అప్రాణవాచకానికి గుర్తుంచుకోండి, ఇవి అప్రాణవాచక శబ్దాలకి ప్రత్యేకించి స్త్రీలింగమా పుల్లింగం అనేది ఉంటుంది తప్పించి లింగ మార్పిడి అనేది ఉండదు. అది మనం గమనించాలి. ప్రాణివాచక శబ్దాలకి ఏముంటుంది చెప్పండి? పుల్లింగం నుంచి స్త్రీలింగంలోకి మార్చవచ్చు. అప్రాణివాచక శబ్దాలకి పుల్లింగం నుంచి స్త్రీలింగంలోకి మార్చడం అంటూ ఉండదు. అందుకని కొన్ని శబ్దాలు పుల్లింగాలు, కొన్ని శబ్దాలు స్త్రీలింగాలు చెప్పుకుంటాం. దానికి ఏంటి ప్రామాణికం అంటే 2 రకాల ప్రామాణికాలు ఉన్నాయి. ఒకటి లోక్ వ్యవహార్, 2 రూప్. ఒకటి లోక్ వ్యవహార్,
రెండు రూప్. ఆ రెండింటి ప్రకారము మనం అప్రాణివాచకాల యొక్క లింగ నిర్ధారణ అనేది చేస్తాము. అప్రాణివాచకాలకి పురుషలింగం ఏది, స్త్రీలింగం ఏది మనం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గుణాహ్ అని ఇచ్చాను. గుణాహ్ అనేది పుల్లింగం. దాని స్త్రీలింగం ఏంటవుతుంది? మాదా గుణాహ్ అవ్వదు. ఎందుకంటే గుణాహ్ అనే పదం అనేది ఎప్పుడూ కూడా పుల్లింగంలో వాడతాం, దానికి స్త్రీలింగం అనేది ఉండదు. ఎందుకంటే అప్రాణివాచకం. అప్రాణివాచకము ఏ విధంగా అయితే తెలుగులో మనము కొన్ని నపుంసక లింగాలు ఉన్నాయి. ఇప్పుడు కొండ అనేది మనకి ఏంటవుతుంది? ఇది పుల్లింగమా స్త్రీలింగం అంటే పుల్లింగం కాదు, స్త్రీలింగం కాదు. వాళ్ళు ఏం చెప్తారు? నపుంసకలింగం చెప్తారు. సో దాని వాడుకనేది ఏ విధంగా ఉంటుందో చెప్పండి. స్త్రీలింగ రూపంలో వాడేస్తారు. కొండ అక్కడ ఉంది, సీత అక్కడ ఉంది అనేది ఎలాగైతే క్రియారూపం ఉందో కొండ అక్కడ ఉందని వాడేస్తారు, ఆటోమేటిక్ వాడేస్తారు. కానీ మనకి హిందీ అలా కాదు. మనకి హిందీలో అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. ఎందుకంటే మనకి లింగం అనేది రెండు రకాలు, ఒకటి పురుషలింగము, రెండు స్త్రీలింగం. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తామంటే లింగ నిర్ధారణను తెలుసుకోవాలి. ప్రాణివాచకాలకైతే మనకి స్త్రీలింగము పుల్లింగము ఉంటుంది. ఆ ప్రాణివాచకాలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిటికి స్త్రీలింగం పుల్లింగం లేకపోయి అంటే తెలుసుకోలేకపోయినట్లయితే వాటికి ఏం చేస్తామని చెప్పాను? నర్రని ఉపసర్గకు మాదా ఉపసర్గను కూడా వాడతామని చెప్పాను. నరకోయల్ మాదా కోయల్, నరకవ్వ మాదా కవ్వ. సో నర్ మాద, నర్ అంటే పురుష జాతికి సూచించేది, మాద అంటే స్త్రీ జాతికి సూచించేది. ఆ రెండు ప్రాణివాచకాలకి. మరి అప్రాణివాచకాలకి నరదాంతు మాదాదాంతు అనలేము. ఎందుకు అనలేమంటే మగపళ్ళు ఆడపళ్ళు ఉండవు. అదేంటంటే ఆ పన్ను అనేది, ఆ పళ్ళు దాంత్ అనే పదం అనేది అయితే మ్యాస్కులైన్ అవుతుంది లేదా ఫెమినైన్ అవుతుంది, అయితే పురుషలింగం అవుతుంది లేదా స్త్రీలింగం అవుతుంది. సో అందుకని మనం ఈ విధంగా వీటి గురించి తెలుసుకోవాలి. అప్పుడు మాత్రం మనము ఏం చేస్తామంటే వాటి యొక్క వాక్య నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది. అక్కడే మనం ఏంటంటే ఎందుకు ఈ లింగాలు తెలియాలంటే దీనికి కూడా చాలా స్టోరీ ఉంది. ఏంటంటే ఎప్పుడైతే ఈ లింగాలు తెలిసాయో అప్పుడే మనం ప్రత్యయాలు ఏవైతే ప్రిపోజిషన్ సంబంధ బోధకైనా లేదా కారకాలను ఉపయోగించగలం, లేకపోతే మనం ఉపయోగించలేము. అలాగే కాలాలకు వెళ్ళినట్లయితే భూతకాలం వాడాలంటే ఖచ్చితంగా మనకి కర్మ యొక్క లింగ వచనాలు తెలియాలి. కర్త అంటే పని చేసేవాడు, కర్మ అంటే పని యొక్క ఫలితాన్ని పొందేది, క్రియ అంటే పని. సో కర్మ అనేది ఏంది? మగవాడు ప్రాణవాచకాలు అయితే మనం లింగి తెలుసుకోగలం. మరి అప్రాణవాచకం ఇస్తే మరి లింగి తెలియదు. మామూలుగా అయితే నియమాల ప్రకారం మనకి అప్రాణవాచకానికి నియమాలు ఏంటంటే మనం తెలుసుకుంటే మనం దీని లింగిని మనం కనిపెట్టగలం. అది మనం తెలుసుకోవాలి. అందుకని చెప్పేసి ఈ లింగికి ఒక 3 విభాగాలు చెప్పడం జరిగింది. జనరల్గా నేను చెప్పేది అప్రాణవాచక కఠినమైనటువంటి సిలబస్ చెప్పాను. జనరల్ నియమాలు మీ అందరి దగ్గర ఉంటాయని అది నేను స్కిప్ చేయడం జరిగింది, చెప్పలేదు. అవి కూడా కావాలంటే వీళ్ళు చూసుకొని చెప్పడం అనేది జరుగుతుంది. దయచేసి నా క్లాస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటితో పాటు ఇంకా నేను కొంతమంది డిఎస్ అభ్యర్థుల కోసం అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నా అనుభవాలను తెలియజేస్తూ ఒక మోటివేషనల్ వీడియో ఒక 10-15 నిమిషాలు వీడియోను కూడా చేయడం స్టార్ట్ చేస్తాను. ఏంటంటే ఇవన్నిటి తాలూకా నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంతమంది అయినా సరే సక్సెస్ అవుతారని. నేను చేసే వీడియోలు కూడా కంప్లీట్గా నేను చూడమని చెప్పట్లేదు. ఒక రిలాక్స్ మోడ్, మనం ఫుల్ లెంతీగా చదువుతాము. మన మైండ్ అనేది కొంచెం ఏమవుద్దంటే సీక్నేక పఠార్ అంటారు, తెలుసు కదా మీకు, పీఠభూమి వ్యవస్థ అంటారు, అక్కడికి చేరుకుంటుంది. అప్పుడు మనకి ఏది చదివిన ఎక్కదు. దెన్ అప్పుడు అటువంటి స్టాప్లో చదవడం ఆపేసి ఇటువంటి మా లాంటి వీడియోస్ చూసినట్లయితే కొంత మీకు మోటివేషన్ అవుతుంది, లేదా రిఫ్రెష్మెంట్ అవుతుంది, లేదా లెసన్స్ అనేవి రీకాల్ అని అవుతాయి. రీకాల్ అంటే పునఃస్మరణ అనేది జరుగుతుంది. దానివల్ల మీ నాలెడ్జ్ అనేది మరింత మెరుగుపడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.